మహబూబ్ నగర్. ఎవరు? మహబూబ్ నగర్. ఎవరు? మహబూబ్ నగర్. అమర్చింత. మహబూబ్ నగర్. చెప్పలు కొట్టండి అందరూ మాస్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ధ్యాన మహాచక్రాలో విశేషమైన సేవలు అందించి 14 రోజుల పాటు మనతోని ప్రజా పోలీస్ వ్యవస్థను అద్భుతంగా నడిపినందుకు వారికి మరొకసారి మనం మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. స్వామీజీ వారు మాట్లాడవలసింది. నా పేరు వెంకటరెడ్డి. ఆమన్గల్ ఎస్ఐ 2గా మొన్ననే 25 days బ్యాక్ వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ రాగానే ఇక్కడ కడతాల్ పిరమిడ్కి మన వారం రోజుల క్రితం దర్శించడం జరిగింది. నేను కూడా ఒక ½ an hour కూర్చోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. ప్రతిరోజు మా డిపార్ట్మెంట్లో ఎక్కువగా 24 గంటలు డ్యూటీలు చేసాం కనుక ఒక మార్నింగ్ ½ an hour కూర్చుంటే నాకు శారీరకంగా కూడా మళ్ళీ డ్యూటీ సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఇది తోడ్పడుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు నాగం కన్నారెడ్డి. నేను ఏఎస్ఐ మోడల్ పోలీస్ స్టేషన్. గత లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ 7 రోజుల తర్వాత వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ రోజు వచ్చినా నేను ఒక గంట సేపు అయితే వచ్చింది. పత్రికతో కలవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో గడిచిన 14 రోజులుగాను వచ్చిన ప్రతి ధ్యానులకి సంతృప్తికరమైన సేవలు అందిస్తూ అందరి నుంచి ఈ ధ్యాన మహాచక్రానికి విరాళాలు సేకరించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి విరాళాల కమిటీ, సేకరణ కమిటీ, డొనేషన్స్, అన్నదానం వద్దను మరి అలాగే మన మెయిన్ కౌంటర్ వద్దను కూర్చొని ఈ ధ్యాన మహాచక్రానికి ఇతోధికంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మ్యూజిక్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చెప్పలు కొడదాం అందరికీ. కృష్ణమూర్తి గారు చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి. నేను అంబర్పేటలో ఉంటాను. మేము సురేష్ బాబు, నేను, మా మెదాని టీము మొత్తము రిటైర్ అయిన పర్సన్స్. మేము 2011లో, నేను ధ్యానంలో 1997 నుంచి దీంట్లో ఉన్నాను. తర్వాత 2012లో మేము ఈ ప్రపంచ ధ్యాన మహాసభలకు ఈ బుక్స్ కానీ డొనేషన్స్ కానీ మా టీం మొత్తము చేసింది. ఇప్పుడు కూడా మాకు 13, 14 ఈ 2 సంవత్సరాలు కూడా ఈ బ్యాచే మొత్తం మాకు చాలా
ఎటువంటి ఇది లేకుండా సహకారాలు అందించారు. థ్యాంక్స్ టు మా టీంకి. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మనస శిరస వచస నమస్కారం అండి. నేను ఈ 2006 నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాను. అక్కడి నుంచి నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నది. ఇక్కడ మాకు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వాలంటీర్స్గా అంటే ఆర్గనైజర్స్గా ఈ ఫైనాన్స్ దీంట్లో చేయటం అనే అవకాశం మహాభాగ్యం మాకు ప్రసాదించబడింది. ఈ సేవ అనేది కూడా ఎంత అదృష్టం చేసుకున్నాము మేము అనే ఫీలింగ్తో ఉన్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర అడగటము, ఇళ్ళ దగ్గర అడగటం అనేది కూడా మా ఈగోని పోగొట్టుకుంటూ మేము అహంకారం అనేది లేకుండా ప్రతి వాళ్ళని కూడా 100 ఇచ్చినా 1000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా కూడా అదే విధంగా వాళ్ళని మనసులో ట్రీట్ చేసుకోవటం అనేది కూడా మేము నేర్చుకున్నామండి. ఇందులో అన్నీ కూడా నేర్చుకోవటానికే మాకు ఇది ప్రసాదించబడింది. మా పత్రిజీ గారు ఈ మార్గంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ విధంగా ఎదగటానికి ఎంతో సహాయం చేస్తున్న మా గురువు గారికి వేల వేల ప్రణామాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చేసిన ధ్యాన మహాశయులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు వెంకటరెడ్డి, వనస్థలపురంలో ఉంటాను. మరి 11 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. మరి ధ్యాన మార్గంలోకి వచ్చినాకే నిజమైన జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మేము పొందుతున్నాము. నిత్య సంతోషంగా ఉంటున్నాము. మరి 2012, 13 ఈ 14 సంవత్సరంలో కూడా మేము డొనేషన్స్ కౌంటర్లో ఉన్నాము. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఎలాంటి అలసట లేకుండా రోజుకి దాదాపు 13 గంటలు పనిచేస్తున్నాము. ఇది మాకు ఒక గొప్ప వరం. సో మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రవీంద్రనాథ్ అండి. నేను మల్కాజ్గిరి మల్లికార్జున నగర్ నుంచి వచ్చానండి. ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్సమాంజలు. తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారాలు. నేను 2010 డిసెంబర్లో ఈ ధ్యాన మహాచక్రంలో జాయిన్ అయినా. అప్పటి నుంచి కూడా నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. ప్రతి వైజాగ్లో కానీ ఇక్కడ 1st, 2nd, 3rd, 4th కూడా మిమ్మల్ని వర్క్ చేస్తూనే వస్తున్నాము. 5th వరకు కూడా ఈ ధ్యాన మహాచక్రంలో కూడా అద్భుతంగా సేవలు చేశాము. పత్రి గారు మాకు ఎనలేనటువంటి ఎనర్జీస్ ఇస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఈ పనిలో మనల్ని ఎంకరేజ్ చేస్తూ, చాలా ఆనందంగా, సంతోషంగా ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ, ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశామని కోరుకుంటున్నాం. అందరూ చప్పట్లు కొడదాం. ఇలా ఇలా చేయండి. ఏదో ఒక స్టైల్ కొట్టాలి కదా, అందుకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సహకారంతో ధ్యాన మహాచక్రం కొరకు ప్రత్యేకంగా ఒక పోలీస్ అవుట్ పోస్టు గడిచిన 15 రోజుల నుంచి మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పోలీస్ అవుట్ పోస్టులో పనిచేసినటువంటి ప్రజా పోలీస్ సిబ్బందిని సాధారణంగా మనం ఆహ్వానించుకుందాం. 14 రోజుల పాటు ఇక్కడే మనతోనే అన్ని ధ్యానాల్లోనూ, అన్ని పూర్తి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇక్కడ వచ్చేసిన అందరికీ మీ అందరికీ వందనాలు. ధ్యానం మంచిగా చేయాలి. మన సుభాష్ పత్రిజీ సబ్ ఆధ్వర్యంలో మంచిగా ధ్యానం చేసి వచ్చి మన వచ్చే సంవత్సరం వరకు
మళ్ళీ మంచిగా ఇంతకంటే డబల్ చేసి ధ్యానం చేయాలి. అందరికీ అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ ధ్యాన మహాచక్రకు విచ్చేసిన లక్షలాది మంది మన ఈ ధ్యాన మహాచక్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామాల నుంచి అందరూ తరలి రావడం ఎంతైనా గొప్ప విశేషం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ముఖ్యంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ క్యాంప్ గత 14 రోజుల నుంచి నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిరోజుకు దగ్గర 150-170 మంది ఓపీ నడుస్తుంది. ఇంతమందికి సేవ చేసినందుకు 150 అంటే దగ్గర 1500 మందికి మేము సేవ చేశాము. కాబట్టి అందరికీ మేము సేవ చేసిన వాళ్లకు మరియు మాకు ఈ సేవ మానవ సేవయే మాధవ సేవ, ఈ మానవ సేవ కల్పించిన పత్రిజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఇందుకు అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధ్యాన మహాచక్ర ఒక మహావృక్షంగా పత్రిజీ తయారు చేశారు. అందులో ఎన్నో శాఖోపశాఖలు ఈసారి మనకు వెలిసాయి. అందులో ముఖ్యంగా ధ్యాన బాల వికాస్, సేతు విజ్ఞానం వర్క్షాపు, మరి అఖండ ధ్యానం, మౌన ధ్యానం. వారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. బాలబాలికలందరినీ వాళ్ళ సంరక్షణ అంతా వాళ్ళ ఆటపాటలని, విజ్ఞానాన్ని అందిస్తూ తల్లిదండ్రులకు చక్కగా ధ్యానం చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఎందరో మన్ననలు పొందినటువంటి ధ్యాన బాల వికాస్ టీంకు మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరంలాగా ఇది 4th ఇయర్ మనం బాల వికాస్ ఆర్గనైజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పత్రి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలతో వర్క్ చేయడం అనేది చాలా సహనాన్ని పెంచుతుంది. నాకు ఎప్పటికీ అర్థం కాదు, నాకు చాలా సహనం తక్కువ యాక్చువల్గా. కానీ అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేసినప్పుడు ఆ సహనం ఎంతో చక్కగా డెవలప్ అయింది. అలాగే ప్రతిసారి కన్నా ఈసారి ఏంటంటే పిల్లల్ని ఎంతో ఇష్టపడి వాళ్ళతో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ముందు పేర్లు ఇవ్వకపోయినా వచ్చి మా టీం అంతా చాలా అద్భుతంగా పనిచేశారు, ఎంతో సహనంగా. అలాగే ముఖ్యంగా 3 years నుంచి బాల వికాస్కి అటెండ్ అయిన పిల్లలు ఈ సంవత్సరం వాలంటీర్స్ అయ్యారు. సో మన పిల్లల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయ్యి మిగతా పిల్లలకి వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే స్కూల్ చిల్డ్రన్కి చక్కగా మన పిరమిడ్ 5 సూత్రాలైన ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం అందరికీ తెలియజేయడం అయింది. వాళ్ళకి మెడిటేషన్ నేర్పించాము మనం చక్కగా. ఎంతోమంది స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్స్ చాలా చక్కగా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ స్కూల్స్లో మెడిటేషన్ చేయిస్తాము అనేది మనకిచ్చిన మాట. సో ఈ రకంగా ధ్యాన బాల వికాస్ నుంచి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఆ 5 సూత్రాలు వాళ్ళు పాటించి ఎంతో ఆరోగ్యంగా చక్కని పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చిన పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలండి. సో నేర్చుకోవడం అన్నది చాలా రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ ధ్యాన మహాచక్రలో పనులు చేయడం ద్వారా చాలా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు సో రకరకాలుగా నేర్చుకుంటూ ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ట్రస్ట్ వారైతేనే, ఇక్కడున్న పని చేస్తున్న వాళ్ళైతేనే, సో ఇక్కడికి వస్తున్న ప్రతి మాస్టరు మాకు ఎంతో సహకరించారు.
సో ఈరోజు బాల వికాస్ కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ సక్సెస్ఫుల్గా జరగడానికి అందరి కోఆపరేషన్ ఉంది. సో ఈ సక్సెస్లో అందరిది భాగం, అందరం కలిసి ఇది సక్సెస్ చేసుకున్నాం. సో అందరికీ ఇది చెందుతుంది. సో ఇక్కడ ఈ మహద్భాగ్యాన్ని మాకు ఇక్కడ సేవ చేయగలిగే అవకాశాన్ని మాకు కల్పించినందుకు సో ముందుగా పత్రి సార్కి అండ్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ మెంబర్స్కి అందరికి కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ధ్యానమహా చక్రం ఎలా జరిగింది? చాలా 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 అద్భుతంగా, కూల్గా, ప్రతి ఒక్క మాస్టరు సొంత పుట్టిల్లులో ఫీల్ అయ్యే విధంగా, అందరూ అయితే అత్తవారింటికి వచ్చిన అమ్మగారింటికి వచ్చిన పుట్టిల్లాగా ఆడపిల్లలకి, అబ్బాయిలకైతే అత్తవారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా వాళ్ళకి. ఇందాక నరేంద్ర సార్ చెప్పారు మాకు ఎప్పుడు బిజినెస్లో టైం ఉండదు, ఈసారి 14 రోజులు మా భార్య పిల్లలతో ఇక్కడ గడిపాను అని నరేంద్ర మొదల్కర్ గారు చెప్పారు. సో ప్రతి సంవత్సరం మనకి ధ్యానం తెలిసింది మొదలు ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు కర్నూలులో ప్రారంభించి ఈరోజు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు జరుపుకొని ఈరోజు ఈ కట్టాల్ మహేశ్వర పిరమిడ్ ప్రాంగణంలో కూడా మహా అద్భుతంగా జరుపుకున్నాం. సో రానున్న ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా అంతా అద్భుతంగా, ఇంకా ఇది అంటే ఇది సరిపోదండి, ఈ స్టేజ్ స్టాల్స్ వెనక్కి వెళ్ళాలేమో, అంత పెద్దది ఎక్స్పాండ్ చేయాలి ఈ స్టేజ్ అంతా కూడాను. సో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి అన్ని ఏరియాల్లో ఉన్న మాస్టర్స్ కూడా అందరూ అంతే కృషి చేసి ఇంత ఆనందం మనం పొందుతున్నాము. ఇది కొత్త వాళ్ళైన ఎంతోమందికి అందాలి అనేది మన లక్ష్యం. సో వైజాగ్లో 2011లో జరిపినప్పుడు ఆనందాన్ని మేము పొందాము. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆనందం తెలుసు, అవునా కాదా అండి? సో ఆనందించే ప్రతి ఒక్కరు ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీ గట్టిగా చప్పట్లతో మారుమోగేలా మనం ఆనందాన్ని ప్రదర్శిద్దాం. నా పేరు జ్యోతి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో మా వారు నిజంగా నేను మా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే ఆయన ఇంట్లో అన్నీ చూసుకొని నాకు ఇక్కడ గడపమని నాకు ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పత్రిజీ అండ్ ఫోన్ అండ్ ఆల్. మ్యూజిక్ ధ్యాన మహాచక్రం అంటే ఒక్క పదము, కానీ 24 విభాగాలని సమన్వయం చేస్తూ నడిపించేదే ధ్యాన మహాచక్రం. 24 విభాగాలు, 14 రోజులు, లక్షలాది మంది ధ్యానుల్ని సమన్వయం చేస్తూ అత్యంత అద్భుతకరమైన రీతిలో వచ్చిన అందరికీ ఆత్మీయ అతిథి ఆహ్వానం పలుకుతూ రిసెప్షన్ కమిటీ విశేషమైన సేవలు అందించింది. రిసెప్షన్ కమిటీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ రిసెప్షన్ కమిటీ వారిని గట్టిగా చప్పట్లు కొడతాం. మనకు సాదర స్వాగతం పలికిన వీరికి మనం గట్టిగా చప్పట్లతో. ఈసారి రిసెప్షన్ కమిటీ వాళ్ళు ఎంతో ఓర్పుతో సహనంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐడి కార్డు గురించి చెప్పి ఎంతమందిలో ఇన్స్పైర్ చేశారండి. చాలా బాగా వర్క్ చేశారు. మార్నింగ్ కూర్చుంటే రాత్రి 10 వరకు అలాగే కూర్చుండిపోయారు వాళ్ళు. మరి వాళ్ళ సేవలు ఎంతో అమోఘం అని ఒక్కసారి వాళ్ళకి మనం ఇంకా బాగా చప్పట్లతో మారిపోవాలి. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ ధ్యానచక్రం వచ్చిన అందరి ధ్యానులకు అభినందనలు తెలుపుకుంటూ, నాకు 2012లో రిసెప్షను, 13లో కూడా రిసెప్షన్ కౌంటరు నేను చూసుకున్నాను. చాలా అద్భుతంగా చాలా నేర్చుకున్నాను, చాలా ఎదిగాను కూడా. మరి తర్వాత 2014లో మరి ఈ
కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయటము ఒకటి, అందరినీ ప్రతి ఒక్కళ్ళని టచ్ చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ భావాల్ని స్పృశిస్తూ ఎంతో చాలా అద్భుతంగా జరిగింది ఈ రిసీవింగ్ కౌంటర్ దగ్గర. మరి నాకైతే ఈ సంవత్సరం గురువుగారి పక్కనే కూర్చొని చేయించినట్టుగా అనుభూతి కలిగింది. అది చాలా ఎన్నో ఎదుర్కొన్నాము, అన్నిటినీ చాలా సమన్వయంగా తీర్చిదిద్దినట్టు నా గురువుగారే చేసినట్టుగా చాలా 14 days కూడా అదే అనుభూతి పొందాను. మరి ఆ గురువుగారి దయ వలన ఎంత నేర్చుకున్నామో ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందని తెలియజేశారు. మరి మీ అందరికీ కూడా వచ్చినందుకు, స్వీకరించినందుకు, మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ గురువుగారికి ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రి గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు అరుణ, కుక్కడపల్లిలో ఉంటాము. 12 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాము. నేను ఐడెంటిటీ కార్డ్ దీనికి వాలంటరీగా పనిచేస్తున్నాను. చాలా ఆనందంగా చేసాము ఈ 13 days కూడా. ఈరోజు పొద్దున కూడా చేసాము ఒక 50 members తోటి. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిస్తాను. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, నా పేరు అనిత అండి. నేను గుడివాడ నుంచి వచ్చాను. 10 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తూ అందరికీ స్కూల్స్కి వెళ్ళి ధ్యానం పరిచయం చేయటం, కాలేజీలకి వెళ్ళటం, ఇంటింటా ధ్యానం, డొనేషన్స్ వసూలు చేయటం, ఇలా ధ్యాన ప్రచారంలోనే చాలా ఆనందం పంచుకుంటూ వస్తున్నా. ఇక్కడ వచ్చిన వెంటనే ప్రోగ్రామ్స్ చూద్దాము అనుకోకుండా నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం మీ అందరి ద్వారా నాకు పొందాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. పిరమిడ్ మాస్టర్కి అందరికీ నా నమస్కారం. నేను అనురాధ అండి, హైదరాబాద్ సురారంలో ఉంటాను. నేను ఈ ధ్యాన మహాచక్రం స్టార్ట్ అవ్వకముందే మల్లేశ్వరి మేడం, సురేష్ బాబు సార్కి కనుక్కోండి ఫోన్ చేసి, మేడం ఈసారి నా వర్క్ ఏముంటుంది అంటే, సార్ ఏమన్నారంటే ఏం లేదు అనురాధ, ఎంట్రీ ఫీజు వసూలు చేయాలి అన్నారు. సో నాకు వెంటనే నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే నాకు ఈసారి వెరైటీ వర్క్ కావాలి అని వెయిట్ చేస్తున్నాను. సరే అని ఒప్పుకున్నాను. ప్రతి ఒక్కరూ మనకి ఎంత సహకరించారంటే, వచ్చిన వాళ్ళు ఎవరు ఏ ప్రశ్నలు అడగట్లేదు. ఐడి కార్డా మేడం, సరే తీసుకుంటున్నారు. 100 ఎంత ఒక 25th December రోజంటే అసలు మనకి ఇట్లా చూడడానికి టైం లేదు. వస్తూనే ఉన్నారు. ఒక్క సెకండ్కి ఏమైనా అర్జెంట్ ఎక్కడైనా వెళ్ళాలంటే నువ్వు వెళ్ళకుండా కూర్చున్నావు. ఆ రోజు టిల్ మార్నింగ్ 6:30 స్టార్ట్ అయ్యింది, 8:30 వరకు కూర్చున్నాం. ఆ 25th December అంతా నేను ఎప్పుడు మర్చిపోను. అంతా పబ్లిక్ వచ్చారు, మెడిటేటర్స్ వచ్చారు, అండ్ నాన్ మెడిటేటర్స్ అంతాను ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. నేను అసలు చాలా హ్యాపీ అనుకున్నాను. నా నేటివ్ ప్లేస్ కర్ణాటక. నేను పెళ్లి చేసుకొని వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ఒక్క మాట కమిట్ అయిపోయాను, ఈ ధ్యాన మహాచక్రం అనేది నాదే, ఇది నా వర్క్. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ 14 days ఉంటే వర్క్ చేస్తాను, మిగతా డేస్ నా కర్ణాటకకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను. ఈ రెండు నేను బాగా పట్టుకున్నాను. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను సార్ చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను, నాకు ఇంత ఒక అవకాశం ఇస్తున్నారు. రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక నాకు మంచి అవకాశం ఇస్తారు. నేను చాలా థ్యాంక్స్ సార్, ఎంత థ్యాంక్స్ చెప్తున్నా తక్కువ మీకు. పేరు, ఊరు, అనుభవాలు. నా పేరు పద్మావతి అండి, మాది పెబ్బేరు మామనాడు డిస్ట్రిక్ట్ అండి. మేము 12 years నుండి ధ్యానం చేస్తున్నాము. అప్పటి నుండి చాలా ఆనందంగా ఉన్నాము. అందరూ ధ్యానం చేసి శాకాహార కావాలని ఉంది సార్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మొన్న ఈజిప్ట్ వచ్చావు కదా, చెప్పు. అక్టోబర్లో ఈజిప్ట్ టూర్ వెళ్ళాం సార్. అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ వెళ్ళాలి అని కోరిక. ఓకే, థ్యాంక్ యూ. स्वामी जी आइए. नमस्कार अंदर को. పత్రి గారి కోటి నమస్కార్. నాకు తెలుగు సరిగా రాదు, లేకిన్ పత్రిజీ నాకు ఎట్లా అతను పని ఎట్లా ఇచ్చినో నాకు అతనికి తెలుసు. లేకిన్ ఆ పని నేను
అప్పటి నుంచి చేస్తున్నా. ఇక్కడ ఎట్లా పెట్టున్నారు నాకు అర్థమవుతలేదా. लेकिन कंटिन्यू ध्यानम अंटे इतला हिंदी में ध्यानम ऐसा है बोलने का नहीं है, एकदम ठीक तरीक़ा से उसका तरीक़ा से ध्यानम करे तो ऑटोमेटिक अपना दिल में जो है वो पूरा होते जाता वो उसके लिए कुछ चिंता करने का ज़रूरत ही नहीं है, ऑटोमेटिक है वो, लेकिन तरीक़ा से करना। अंदर पूरा आदमी मिल के ध्यान करे तो बहुत अच्छा है। अपना घर में शाकाहारी बंद करना बहुत ज़रूरी है। मेरे को इतना अवकाशम दिया पत्री जी, नमस्कार। చెప్పలు కొడదాం వీళ్ళందరికీ కూడా, మాస్టర్స్ అందరికీ కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో గట్టిగా చప్పట్లు కొడదాం. వైష్ణవి క్యాటరింగ్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు. వీరే మనకి అన్ని వంటలు చేసి పెట్టారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. నాకు అందరికీ వంట చేసిన అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గురువు గారికి మరీ మరీ ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాల నుండి మాకే వంట చేయాలని అవకాశం ఇచ్చిన గురువు గారికి, ఇక్కడ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం కానీ దాని మధ్యక్రాలు ఏం జరుగుతుంది అన్నిటికీ నేనే వంట చేస్తాను. ప్రతిసారి మనకి ధ్యాన మహాచక్రంతో పాటు ధ్యాన రస మహాచక్రం కూడా ఉంది. రసం ఎంత బాగుంది. ఓయ్ బాయ్, స్వామీజీ వారికి గట్టిగా చెప్పలు కొడదాము. మళ్ళీ తయారైపోయింది వచ్చే సంవత్సరాలు. ఓకేనా? రసం సేమా? సేమ్ రసమా? ఇంకొంచెం ఘాటుగానా? ఇంకొంచెం ఘాటుగా, ఇంకొంచెం కమ్మగానా? ఎట్లా కమ్మగానా ఘాటుగానా? ఓకే, సగం కమ్మగా సగం ఘాటుగా చేయాలి. ఊరు పేరు అనుభవం. నా పేరు కృష్ణమూర్తి, కృష్ణా జిల్లా జగ్గైపేట. నేను 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఈ ధ్యానం చేయకముందు నేను ఒక పొలిటికల్ లీడర్ అండ్ బీజేపీ కృష్ణా జిల్లాకి విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీగా ఉంటూ నేను 92లో కృష్ణా జిల్లా నుంచి 452 మంది అయోధ్య కరసేకు తీసుకెళ్ళాను. నేను పుట్టి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. నాకు క్రమశిక్షణ నేర్పింది ఆర్ఎస్ఎస్. నాకు నాగ్పూర్లో నాకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చింది నరేంద్ర మోడీ. ఫుడ్ భోజనశాల కిచెన్ సెషన్ నేర్చుకున్నా అక్కడ. నేను అన్ని నేర్చుకుంటూ ఈ పత్రిజీ గారి దగ్గర నాకు ప్రాణభిక్ష పెట్టిన పత్రిజీ గారికి నా ఉదయపూర్వక వందనాలు. నాకు ఈ చెయ్యి ఒకటి యాక్సిడెంట్ అయింది. నాకు ఈ చెయ్యి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ కూడా విజయవాడ ఇంజనీర్ డాక్టర్ అంటే
ఆ ఫేమస్ డాక్టర్. బాబు నీ చెయ్యి రాదన్నారు, నా చెయ్యి ఇంకే ఉండేది, ఇదే యాంగిల్. నాకు విద్య నేర్పింది మా జగ్గేపేట విశ్వేశ్వరరావు గారు, మా నాన్నగారు. డబ్బు ఉంది, నాకు చాలా డబ్బు ఉంది, కానీ డబ్బుతో పాటు అహంకారం కూడా ఉంది. ఆ అహంకారాన్ని తొలగించుకొని ప్రేమతత్వాన్ని, ప్రేమని నాకు నేర్పింది పత్రిజీ గురుగారు. నాకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ భోజనశాల కానీ కిచెన్శాల కానీ 12 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాను. బుద్ధ పౌర్ణమి కూడా బెంగళూరు కూడా అక్కడ కూడా నేనే చేస్తున్నాను. పత్రి గారు జీవితాంతంగా నువ్వు బతికినంత కాలం ఇదే సేవ చేస్తూ పోరాను గురించి పైలోకాలకు వెళ్ళిపోరా అని చెప్పేసి నాకు వరం ఇచ్చిన పత్రిజీ గారికి ఉదయపూర్వక వందనాలు చేసుకుంటూ అలా నమస్కారం చేసుకుంటాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాది కొల్లాపూర్. నేను 2006లో ధ్యానాలకు వచ్చాను. ధ్యానాలకు వచ్చిన 2 సంవత్సరాలకు కొల్లాపూర్లో పిరమిడ్ నిర్మాణం చేస్తూ 3 సంవత్సరాల కింద 2011 జనవరి 9వ తారీఖున 12 ఓపెన్ చేయడం జరిగింది గురూజీ గారితోని. అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకుండే అలవాట్లు పూర్తిగా వదులుకొని అందరితో స్నేహంగా ఉంటుంటూ స్నేహంగా జీవించాలని నాకు ఇంతమంది ఈ సేవ చేసే భాగ్యం కల్పించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నేను ఎలా చెప్పుకోవాలనో నాకు తెలియడం లేదు. నాకు ఈ భాగం కలిగించినందుకు నేను నెరవేర్చింది మీ అందరికీ మంచి అనిపిస్తే సంతోషిస్తాను. ఈ భాగ్యం 2వసారి కల్పించేందుకు మరి సంతోషపడుతున్నాను. అట్లాగే నేను ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానం ఆ చిత్రానికి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినాను. మీరంతా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ నిర్మించిన అష్టాదశ పిరమిడ్ 18 పిరమిడ్లో మీరంతా ధ్యానం చేసి పునీతులు కావాలని అక్కడి చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఏ లోపు లేకుండా అందరికీ ఈ అవకాశం మేము కల్పిస్తున్నాము. అందరూ సందర్శించాలని కోరుతున్నాము. అలాగే జనవరి 9వ తారీఖు కొల్లాపూర్లో వార్షికోత్సవం ఉంది. గురూజీ మీ అందరినీ పంపిస్తే నేను ఎంతో ఆనందపడతానని చెప్పని మీ అందరికీ ఆహ్వానిస్తూ ఈ అవకాశం మీ అందరికీ సంతోషిస్తాను. ఈ ధ్యాన మహాచక్రానికి సేవలు అందించడానికి సుమారు 1500 మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళందరినీ నిరంతరము కోఆర్డినేట్ చేసినటువంటి వాలంటీర్స్ కోఆర్డినేటర్స్ కమిటీ సార్ వీళ్ళంతా. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. అన్ని విభాగాల్లోనూ 24 గంటలు అనుసంధానం అవుతూ మరి ఓకే. సో ఈసారి నా పేరు ఆనంద్ కుమార్, మాది తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈసారి ముఖ్యంగా పిరమిడ్ ఇన్ఛార్జు, డైనింగ్ ఇన్ఛార్జు, ఈ 2 డిపార్ట్మెంట్లే కాకుండా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ వర్క్స్ అన్నింటినీ చేశాను. ఈసారి ధ్యాన మహాచక్రానికి సెక్రటేరియట్లో, అసెంబ్లీలో, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటికి వెళ్ళి చక్కగా ఫండ్ కలెక్ట్ చేశాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 14 రోజులు కంప్లీట్గా ఎన్ని వర్క్స్ చేయగలిగితే శక్తి మేరకు పనిచేశాను. చాలా 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 తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. సో సేవ అనే పదానికి నిలువెత్తు రూపం పత్రి సార్ని నేను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పటి నుంచి చూశాను.
సో ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం మా అందరికీ ఇచ్చినందుకు. ఇది మనందరి సక్సెస్, ఇది గొప్ప సక్సెస్. ఇది ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లైవ్లో చూస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మాకందరికీ కలిగించారు. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. నా పేరు అంపన్న బళ్ళారి. మాకు వాలంటీర్స్ కావాలని డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఉమామేశ్వర్ బళ్ళారికి వచ్చినారు. అప్పుడు ఎంతో ఆనందించాం. పోయిన సంవత్సరము ఇదే ధ్యాన మహాచక్రంలో దావలో సార్ దగ్గర ఇది వచ్చినాము, ర్యాలీ వచ్చినాము. ఎంత ఆనందంగా వచ్చినామో అలాగే ఉందని వచ్చినాము. ఈసారి ముందే వచ్చినాము ఆ వాలంటీర్స్ కోసము. ఎంత అద్భుతంగా ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది, నాకు ఇంత పని ఉందా ఇక్కడే అని. ఎక్కడ చూస్తే అక్కడ నా పని చేస్తున్నానా అనేది అసలు అర్థం కావడం లేదు. ఎవరు చూస్తే నన్ను ఏం పని చేశారని వాళ్ళు అంటున్నప్పుడు నాకు ఆనందం చెప్పలేకపోయినాను. అంత ఆనందం అనుభవించినాం. ఇలాగే మా మాస్టర్స్ అందరూ వాలంటీర్స్గా వచ్చే సంవత్సరము మరి బెంగళూరు వ్యాలీలో బుద్ధ పూర్ణిమ ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాంకి మీరు అందరూ రావాలని కోరుతూ ప్రతిసారికి నేను తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు బాలాజీ కృష్ణ, మాది విశాఖపట్నం. నేను 13 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను. మాది ఐడి కార్డ్ డిపార్ట్మెంట్. ఓకే, మాది ఐడి కార్డ్ డిపార్ట్మెంటు. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఓమహేష్ గారు. ఈ ఐడి కార్డుకి సాఫ్ట్వేర్ తయారు చేసింది నేనే. ఈ సాఫ్ట్వేర్ కూడా తయారు చేయాలనే ఆలోచన ఎందుకంటే, ఈ ఐడి కార్డుకి వేల మంది వస్తారు, 50,000 మంది పైన వస్తారు జనాలు. సో రోజుకి 5,000 ఐడి కార్డ్స్ తీయాల్సి వస్తుంది. సో చాలా సింపుల్గా 1 మినిట్లో మన ఐడి కార్డ్ తీయాలి, ఎలా తీయాలి అనే దాని మీద యాక్చువల్గా సాఫ్ట్వేర్ తయారు చేయడం ఈజీయే. కానీ ఇంతమందికి ఎంత ఎఫెక్టివ్గా ఎర్లీగా అది 10 సిస్టమ్స్తో ఎలా తీయాలని ఉమామహేష్ గారు నేను ఎంతో తర్జన పడి 2-3 నెలలు కంటిన్యూస్గా కష్టపడి ఒక మంచి సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. అది నాకు చాలా ఆనందమై అనిపించింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చిన్న అనుభవం చెప్పాలి సార్. తీసుకొచ్చాం, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది పర్ఫెక్ట్. ఇక్కడ కట్టాలకు వచ్చాం, మొత్తం సిస్టమ్స్ అన్నీ పట్టుకొని 15th వచ్చాం. వచ్చి ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒకసారి, లైవ్లో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి అందరికీ ఒక వాలంటీర్స్ కొంతమందిని తీసుకొచ్చి ఐడి కార్డ్ తీద్దామని చెప్పి మేము ఎంట్రీ చేయడం ఇదంతా ట్రై చేసాం. ట్రై చేస్తే వచ్చింది ఐడి కార్డు 15 మినిట్స్ తర్వాత. వస్తే నేను చాలా అంటే అందరూ కూడా ఐడి కార్డ్ చూసి వచ్చింది అని క్లాప్స్ కొడుతున్నారు. కానీ నాకు చాలా టెన్షన్ వేసింది. 15 మినిట్స్ పట్టింది ఇది, వీళ్ళు ఎంటర్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఎంట్రీ తర్వాత మళ్ళీ అది మొత్తం బయటికి రాబోసరికి ఇంత టైం పడితే 5,000 మందికి రోజులో ఎలా ఇస్తాం అని నేను చాలా టెన్షన్ పడి, మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఉమేష్ గారు అది ఇదని మేము ఇద్దరం చిన్న గొడవ పడ్డాం. ఇలా చెప్పేస్తున్నాను. సో తర్వాత సూర్య గారు రండి ఒకసారి. మా మిత్రుడు సూర్య వాళ్ళ టీము నిజంగా ఎంత ఎఫెక్టివ్గా అంటే భోజనానికి కూడా వెళ్ళకుండా వాళ్ళు అప్పటికప్పుడు ట్రైన్ అయిపోయి రోజుకి 2,000 ఐడి కార్డ్స్ ఈజీగా తీస్తూ, నిజంగా నేను చెప్తున్నాను, నేను ఫస్ట్ 2 days ఉన్నా, తర్వాత నాకు ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు చాలా హ్యాపీగా, నేను టెన్షన్ నాకు ఈ ఐడి కార్డు వర్క్ అవుతుందా లేదని సూర్య గారికి ప్రతి గంటకి కాలే. సో నిజంగా ఈ టీము చాలా 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 బాగా చేశారండి. మా ఐడి కార్డ్ సెక్షన్ టీము ఎంత డెడికేషన్ అంటే, నేను ఎంత కష్టపడి చేసి నేను చాలా మంచి సాఫ్ట్వేర్ తయారు చేసి నేను ఫీల్ అయితే, వీళ్ళ వర్క్ చూసి
నాకు ఆ ఫీలింగ్ అంతా పోయింది. నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఇంకొక విషయం, నాకు ధ్యానం చేసుకోవడం తప్ప ఈ మెడిటేషన్ వర్క్ కానీ లేదంటే ఆధ్యాత్మిక సర్వీస్ కానీ ఇవన్నీ నాకు మొదట తెలియవు. నా గురువు గారు గోపాలకృష్ణ గారు, డాక్టర్ జీకే గారు అసలు సర్వీస్ ఎలా చేయొచ్చు, డొనేషన్ ఎలా చేయొచ్చు, మనం మూమెంట్ని ఎలా తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద నిరంతరం నాకు ఎన్నో చెప్తూ నన్ను బాగా డెవలప్ చేసింది మా డాక్టర్ గోపాలకృష్ణ గారు. జీకే గారు ఇక్కడే ఉన్నారు. ఇవ్వండి మా అనుభవాలు. ధ్యాన మహాచక్రంలో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఉమామహేష్ గారికి మరియు మా టీం మొత్తానికి కూడా బ్యాక్ ఎండ్లో ఎంతో సపోర్టివ్గా ఉంటూ మా చేత వర్క్ చేయించిన సంపత్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా నేను ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ధ్యానంలోకి 2000 సంవత్సరంలో వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ కో క్రియేటర్స్, నా పేరు కళ్యాణ్. నేను హైదరాబాద్ సనత్ నగర్ నుంచి వచ్చాను. ఒక 7 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. ఈ ధ్యాన మహాచక్రంలో ఆడియన్స్ గ్యాలరీ అండ్ స్టేజ్ మీద పనులన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక చక్కటి టీం తోటి రోజుకి 10 నుంచి 15 గంటల వరకు కష్టపడి పనిచేసాము. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రి గారికి, అలాగే ఆ పనులు చేయడానికి కావాల్సిన శక్తి కూడా పత్రి గారి ద్వారానే వచ్చింది. సో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నవకాంత్ అండి. నేను గత 16 సంవత్సరాల నుంచి పిరమిడ్ సొసైటీలో ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఈ సంవత్సరం ధ్యాన యజ్ఞంలో కొంచెం టెక్నికల్ వర్క్స్ అన్నీ ధ్యాన చక్రం ముందు చేయడం జరిగింది. మెమెంటోస్ అని, తర్వాత ఐడి కార్డ్స్ విషయంలోనూ ఉమామహేష్ గారితో కలిపి వర్క్ చేశాను. అదే రకంగా ఈ సౌండ్ సిస్టమ్ అండ్ పిరమిడ్ లైటింగ్ అట్లా అన్ని వర్క్స్ చేస్తూ వచ్చాను. అలాగే ఏ రోజు ఆ రోజు పత్రి సార్ సందేశాలు అన్నీ అందియాలని DVDs చేసాం. అలా చాలా వర్క్స్ చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రి గారికి మరియు ట్రస్ట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు మరి ఎప్పటికప్పుడు DVD తయారు చేయడం చాలా గొప్ప విషయం కదా. మళ్ళీ ఇవాళ జరిగింది రేపు పొద్దుడికి వచ్చేసేయాలి. ఎలా చేసేవే అదంతా? యాక్చువల్గా మనం ప్రతిసారి తీస్తాం అంటే ఒక 2-3 మనుషులు కంటిన్యూస్గా పెట్టాం సార్. పెట్టి ఒక కెమెరా వర్క్ చేస్తుంటే, ఒకటి ఎడిటింగ్ చేస్తుంటే, ఒక స్టిక్కరింగ్ చేస్తుంటే, అట్లా ఒక టీంని పెట్టి ఏ రోజు ఆ రోజు అందేలా చేసాము. మీరందరూ ఖచ్చితంగా, ఎందుకంటే సార్ అది మంచి మెమోరీస్ అందరికీ కూడా. ఒకసారి ఇంటే సరిపోదు, సార్వి 10 రోజులకు ఒకసారి అట్లా ఇంటూనే ఉండాలి కంటిన్యూస్గా పత్రి సార్వి. కాబట్టి గొప్ప ఆపర్చునిటీ మీరు అందరూ ఉపయోగించుకోండి. అందరూ DVDs స్టాల్ నెంబర్ 81లో ఉంటాయి. అందరూ కొనండి, ప్రతిరోజు చూడండి. ఇంకా 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 ఎంత వింటే అంత తెలుసుకుంటామని. నేను కూడా వింటాను. పిరమిడ్ లైట్స్ ఎలా ఉన్నాయి మరి? చెప్పకుండా నవకాంత్ గారికి అది ఎలా చూసాం? पिरामिड लाइटिंग राम भाई एक बार आना आप स्टेज के ऊपर. ఈ పిరమిడ్ లైటింగ్ అండ్ మైక్ సిస్టమ్ అంతా ఈసారి ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలి, కొత్తగా చేయాలి. ప్రతిసారి కంటే కూడా ఈసారి వెరైటీ చేయాలి. ఫ్లయింగ్ సిస్టమ్ ఈసారి పెట్టాము. అన్ని ఏరియాల్లో సమానమైన సౌండ్ ఇస్తుంది ఈ ఫ్లయింగ్ సిస్టమ్, లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ రామ్ భాయ్ అని ఆయన చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి, ఆయన 8 years నుంచి లైట్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు రామ్ భాయ్. ఆ రామ్ భాయ్ ద్వారా మనం లైటింగ్ చక్కగా అరేంజ్ చేశాడు. రామ్ భాయ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ పిరమిడ్ లైటింగ్ అంతా ఇతనే ప్లాన్ చేశారు. ఇతనే ప్లాన్ చేసి లైటింగ్ చేశారు సార్. కిరణ్ రెడ్డి అని అతను సౌండ్ ఇచ్చారు, ఆయన రాలేదు. స్వామీజీ మీ సందేశం. मैं यहाँ पर पहली बार आया, ऐसा लाइटिंग करना बोल के बोले थे भैया. मेरे को आइडिया नहीं मिला था ये पिरामिड का. एक दिन लेके आके मेरे को ऐसा पता है.
तो फिर मैं क्या करा, एक दिन रात भर सोचा कैसा करना क्या करना। सोचने के बाद फिर वो आइडिया आया, बाद थोड़ा भैया मेरे को बताया ऐसा डरना नहीं, ऐसा काम करो, ऐसा बोले तो मैं ऐसा लाइटिंग करके लगाया। थैंक यू। గట్టిగా చెప్పడం కొడతాం. అన్నిటికన్నా కష్టమైన వరకు, అన్నిటికన్నా క్లిష్టమైన వరకు, మరి అన్నిటికన్నా కూడాను మరి అహంకారం తీసేసే వరకు మరి టాయిలెట్స్ వర్క్ చేశారు స్వామి. ఇద్దరికి గట్టిగా చెప్పడం కొడతాం. నా పేరు మృదుల. నాకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమామహేష్ సార్ గారికి, పరమేశ్వర రెడ్డి సార్ గారికి, సవితా మేడంకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు హెల్పర్స్గా ఉన్నారు అందరూ కూడా. నాకు సరోజ మేడం కానీ, లలిత మేడం కానీ ప్రతి ఒక్కరూ నాకు నేను చెప్పినట్లు విని మొత్తం నాకు ఏ ఇబ్బంది కలిగకుండా, అలాగే జెంట్స్ టాయిలెట్స్ క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మృదుల, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చాను. మా హస్బెండ్ స్విట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి గారు. 2003లో నేను ధ్యానంలోకి వచ్చాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మాభివందనాలు. ఇక్కడికి ఇచ్చేసిన ధ్యానులందరికీ నా ధ్యానాభివందనాలు. నేను ధ్యాన మహాచక్రంలో వాలంటీర్ వర్క్ చేయడానికని 16th రోజే వచ్చాము ఇక్కడికి. రావడంతోనే సార్ పోయినసారి నేను స్టేజ్ మీద వర్క్ చేశాను, ఈసారి టాయిలెట్స్ దగ్గర చేయాలమ్మా నీకు ప్రమోషన్ ఇస్తున్నానని చెప్పారు. చెప్తే నేను అన్నాను, సార్ పిరమిడ్ మాస్టర్ అంటే ఏ వర్క్ అయినా చేయాలి సార్, మా అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి నేను ఆ వర్క్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు బాత్రూమ్స్ అన్నీ చెకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పని వాళ్ళు ఫస్ట్ వర్కర్స్ అందరూ తప్పించుకున్నారు, వాళ్ళు కరెక్ట్ పని చేయలేదు. రోజు మేము తిరుగుతూ ఉంటే మేము వెళ్ళక ముందే క్లీన్ చేసి పెట్టేసి మేము వస్తామని వాళ్ళకి ఎట్లయినా తెలుసు, వీళ్ళు వదిలిపెట్టే వాళ్ళు కాదు మమ్మల్ని అని అందరూ చాలా బాగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాత్మా గాంధీజీ కస్తూర్బా గాంధీ చేత టాయిలెట్స్ కలిగించేవాడు ఇప్పుడు ఆయన. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. కనుక వీరందరూ కస్తూర్బా గాంధీ లాంటి వాడు. గట్టిగా చెప్పగలగడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురు డిపార్ట్మెంట్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రమాణాలండి. అలాగే మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు పద్మరాణి. నేను 2005లో ధ్యానానికి వచ్చాను. మాది కొంపల్లి. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ధ్యానం ప్రచారం చేయాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అందరికీ చెప్పడం చేయడం, ఇలా సెంటర్ కూడా మా ఇంట్లో నడుస్తుంది. 2012లో నేను రంగోలీ సెక్షన్ తీసుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా వాలంటరీ వర్క్ శ్రీశైలం నుంచి మా అంతటి మీద చేయడం మొదలుపెట్టాను. డైనింగ్ హాల్లో ఆ ప్రాబ్లమ్స్ చూసి అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్తో ఏదో ఒకటి వర్క్ తీసుకుంటూ ఉంటే సారే రంగోలీలో నన్ను దించారు. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేరే అనుభవంతో అది కాక ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అనుకుంటే సార్ ఈసారి కూడా అదే కంటిన్యూ కమ్మని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఆ ముగ్గులు అసలు ఆ ప్లానింగ్, ఆ డిజైనింగ్ ఎలా వస్తుందో నాకు తెలియదు. మన లోపల ఉన్నటువంటి అద్భుతమైన కళను వెలికి తీసే అవకాశం సారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్కి. నాకు చాలా మంది హెల్ప్ చేశారు. రోహిణి గారు, అలాగే సామర్లకోట నుంచి వచ్చినట్టు సత్యవతి మేడం, ధర్మవరం మాస్టర్స్, ఎంతోమంది నాకు చాలా లేడీస్, జెంట్స్ చాలామంది, అబ్బాయిలు, కుర్రాళ్ళు చాలామంది వచ్చి మేము చేస్తాం అక్క, మేము చేస్తాం ఆంటీ అంటూ వచ్చేవారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇది గొప్ప టీం వర్క్గా సాగింది. అద్భుతమైన కాన్సెప్ట్స్తో తయారైంది ఈసారి. అదంతా కూడా మాస్టర్స్ పత్రి సార్ ప్లానింగ్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రోహిణి అండి. నేను కొంపల్లి, మాది పద్మరాణి గారి సెంటర్లోనే దగ్గరలోనే ఉంటాను. తనతో పాటు నేను ఏడ్ చేయటానికైనా రెడీ అనమాట. తను ఏడ్ చేస్తే తనతో పాటు నేను అది చేస్తానికి రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ముందు మోకాలు మీద కూర్చోండి.
2 లైన్స్ మోకాళ్ళ మీద. కొంతమంది ఓకే మ్యూజిక్.